నేను అదే చెప్తాను. కొన్నిసార్లు ప్రభు చెప్తా ఉంటాడు, చూపిస్తూ ఉంటాడు, బ్రదర్ దేవుడు మీ జీవితంలో ఇది చేయబోతున్నాడు, వెంటనే చేయడు, సమయం పడుతుంది. కానీ ఈ ప్రయాణం ఉంది చూసారా, ఈ జర్నీ ఉంది చూసారా, ఆ జర్నీలో విశ్వాసాన్ని కాపాడుకోవటం మన బాధ్యత. ఆ జర్నీలో నిరీక్షణను కోల్పోకుండా, హోప్స్ కోల్పోకుండా ఉండటం మన బాధ్యత. సాతాను గాడి బాధ్యత ఏంటి? మనల్ని కృంగదీయటం, మనల్ని భయపెట్టడం, అన్ని దారులు మూసేయటం వాడి పని. అది వాడి డ్యూటీ వాడు ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే వాడి డ్యూటీ ఏంటంటే ప్రభు ఏదైతే కళ చూపించాడో అది నెరవేర్చకుండా ఆపటమే వాడి డ్యూటీ. ఆపకుండా ఉండటానికి వాడు ఏం చేస్తాడంటే, వాడు దేవుడిని ఆపలేడు కదా, కాబట్టి ఎవరిని ఆపడానికి ప్రయత్నం చేస్తాడంటే మనల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచకుండా ఆపటానికి ప్రయత్నం చేస్తాడు. మనం విశ్వాసం నుంచి తప్పిపోవటానికి సాతానుగాడు ప్రయత్నం చేస్తాడు. మనం దేవుని యందు నిరీక్షణ కోల్పోవటానికి సాతానుగాడు అనేక రీతిలుగా ప్రయత్నం చేస్తాడు. ఎట్లా అంటే కీడు వెంబడి కీడు, 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 కీడు వెంబడి కీడు వచ్చే కొలది మనలో కొద్ది కొద్దిగా విశ్వాస పరిమాణం మెల్లమెల్లగా 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 ఏమైపోద్ది? తగ్గిపోద్ది. ఏది పెరుగుతూ ఉంటుంది? మెల్లమెల్లగా 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 డిప్రెషన్, మెల్లమెల్లగా చింత, మెల్లమెల్లగా భయము, మెల్లమెల్లగా అన్నీ పెరిగిపోతాయి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మన జీవితంలో పెరిగిపోతూనే ఉంటాయి. కానీ ఇటుపక్క విశ్వాసము మెల్లమెల్లగా తగ్గిపోద్ది, నిరీక్షణ మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ఇంకెప్పుడు జరుగుతుందండి? ఇంకెప్పుడండి విడుదల వస్తుంది? మీరైతే ప్రార్థన చేయండి, ఎక్కడండి అబద్ధలేండి, మీ పరిస్థితులు అర్థం కావట్లా, మీ ముందరే రకరకాల ఆలోచనలతో సాతాను మన మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తాడు. గుర్తుపెట్టుకోలేము. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటప్పుడే కింద కొట్టిన బంతి వలె తిరిగి పైకి లేవాలి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడా లేడా? పడేసే బాధ్యత ఎవడిది? పడేసే బాధ్యత ఎవడు? వాడు పడేస్తాడు. లెగిసే బాధ్యత ఎవరిది? మనది బాధ్యత. కానీ నిన్ను లేపేది ఎవరో తెలుసా? ఆ అదృశ్య హస్తం, ఇన్విజిబుల్ హ్యాండ్, నా యేసే నిన్ను లేపుతాడు. నేను ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్తాను. హల్లెలూయా. That invisible hand will help you to get up, to rise up from all the situations, from all the bad situations. That invisible hand will help you. దేవుని అదృశ్య హస్తము నిన్ను పైకి లేపుతుంది అంతే.